హాయ్ స్టూడెంట్స్, విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ క్లాస్లో భారతదేశ విద్యా చరిత్రలో భాగంగా పార్ట్ 1లో భారతదేశ విద్య అంటే ఏంటి, విద్యల యొక్క అర్థం ఏమిటి, దాంట్లో రకాలు ఎన్ని ఉన్నాయి, విద్యా ధ్యేయాలు ఏంటి, ప్రాకార్యాలు ఏంటి అనే చాప్టర్ని పార్ట్ 1లో చూసాం. ఈరోజు పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ విద్యా విధానం గురించి తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్, ఈ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ అనేవి ఒక రిజిస్టర్డ్ సొసైటీ ద్వారా 1991 ఫిబ్రవరి 20వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజన్లో పబ్లిక్ రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా అంటే 1315+ కింద ఇది ఏర్పాటు చేయబడింది. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అంటే అప్పటి పోషకులు ఎవరు అంటే అప్పటి విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఓపెన్ లేదా ద్వార విద్య ద్వారా ఏం నేర్పిస్తారు అంటే ఫ్రీ ఎలిమెంటరీ విద్యను ముఖ్యంగా బడి మానేసిన వారు రాష్ట్రంలో సార్వత్రిక ప్రాథమిక విద్యకు దూరమైన వాళ్ళ కోసం ఈ విద్యా విధానాన్ని చేపట్టారు. అయితే ఇంకొకటి ఏంటంటే పనిచేస్తున్న పురుషులు మహిళలు అలాగే పాక్షికంగా కొంత చదువు నేర్చుకుని మధ్యలో మానేసిన పాక్షిక అక్షరాస్యులు ఈ నిరంతర విద్యను అందించడం ద్వారా వారిలో అక్షరాస్యత తిరిగి పునరుద్ధరించడం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వీళ్ళు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు క్రమంగా చర్చలు జరిపి ఓపెన్ స్కూల్ వ్యవస్థను నెల్లూరు, చిత్తూరు, నిజామాబాద్, మెదక్, విశాఖపట్నం జిల్లాల్లో అమలు పరచాలని నిర్ణయించారు అప్పట్లో. అయితే 1991లో ఏర్పాటు చేసిన దీన్ని రెండవ దశలో భాగంగా 1994-95లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో విస్తరించారు. అయితే దీనికి కావలసినటువంటి నిధులను అనియత విద్యాశాఖ మంజూరు చేస్తుంది. ఇంకా మూడవ దశలో 1996-97లో దీని కృష్ణా, గుంటూరు, కరీంనగర్, హైదరాబాద్, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించారు. అయితే ఇక్కడ దీనికి కావాల్సిన నిధులను వయోజన శాఖ నిధులను అందించింది. అలాగే ఇంకా 1997-98 నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఓపెన్ లెర్నింగ్ విధానాన్ని అమలు జరుపుతున్నారు. 97-98 నుండి ముఖ్యంగా దీన్ని ప్రాథమికోన్నత స్థాయిలో ప్రవేశపెట్టారు అంటే అప్పర్ ప్రైమరీ. తర్వాత బడి మానేసిన వారి కోసం ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక బ్రిడ్జ్ కోర్సును కూడా ప్రారంభించారు. ముఖ్యంగా బడి మానేసిన వారు 3-4 తరగతుల విద్యార్థులకు వయోజన విద్యాశాఖకు చెందిన వయోజన విద్యాశాఖ అక్షరాస్యత ప్రచార కార్యక్రమము, అక్షరాస్యత అనంతరం కార్యక్రమాలు ఈ బ్రిడ్జ్ కోర్సులో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎవరికైనా చదువుకోవాలి ఈ 97-98లో అన్ని రాష్ట్రాల్లోనూ ఓపెన్ స్కూల్ విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే అనియత విద్యలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాథమికోన్నత స్థాయిలో జాయిన్ అవ్వాలి అంటే 7th క్లాస్ తర్వాత జాయిన్ అవ్వాలి. మరి చిన్న స్థాయిలో విషయాలు మర్చిపోతారు కాబట్టి మరి 3rd, 4th, 5th విషయాలు క్లాసెస్లో ఉన్న విషయాలు సరిగా నేర్చుకోరు. మరి 7th క్లాస్లో జాయిన్ అయితే వాళ్ళ విద్యా విధానం సరిగా ఉండదు. అందుకని వాళ్ళకి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద బ్రిడ్జ్ కోర్సెస్ కూడా స్థాపించారు. ఆ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఒక 2-3 నెలలు ప్రాథమిక స్థాయిలో వీళ్ళు ఏమైతే నేర్చుకున్నారో చిన్నప్పుడు అవన్నీ మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేస్తూ ఒక 2-3 నెలలు బ్రిడ్జ్ కోర్స్ అనేవి చేయాలి వీళ్ళు. ఆ బ్రిడ్జ్ కోర్స్ పూర్తయిన వెంటనే అప్పర్ ప్రైమరీ స్కూల్లో అనియత విద్యా విధానానికి జాయిన్ అవుతారు వీళ్ళు. అయితే ఈ బ్రిడ్జ్ కోర్స్కి ఎవరు సహాయం అందిస్తారు చేయడానికి వయోజన విద్యాశాఖ అక్షరాస్యత ప్రచార కార్యక్రమం ద్వారా ఈ బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 97-98లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్, అప్పటి రాజధాని అంటే హైదరాబాద్ ఓపెన్ స్కూల్ వ్యవస్థ ఉర్దూ మీడియం కేంద్రాలను కూడా ప్రారంభించారు హైదరాబాద్లో. అయితే ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలం తర్వాత భారత ప్రభుత్వం MHRD మూసేసినప్పటికీ వీటిని మాధ్యమిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. కొంతకాలం తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అని భారత ప్రభుత్వం శాఖలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏవైతే ఉందో వయోజన అక్షరాస్యత కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాలని సెంట్రల్ గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. అయినప్పటికీ కూడా
ఈ ఓపెన్ స్కూల్ విధానాన్ని మన రాష్ట్ర గవర్నమెంట్ క్లోజ్ చేయకుండా కొనసాగిస్తూ వచ్చిందనమాట. అయితే ఈ పథక విస్తరణ కింద ఓపెన్ స్కూల్ విధానాన్ని 2021-22 అలాగే 22-23లో విద్యా సంవత్సరాల నుండి 8-9 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపింది. 91-92 నుండి అలాగే 2008 వరకు మాధ్యమిక ఉన్నత స్థాయిల్లో దాదాపు 9 లక్షల మంది ఈ కోర్సుల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు మన ప్రభుత్వం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ యొక్క చరిత్ర ఈ విధంగా తెలుసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. అసలు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, భారతదేశంలో విద్యా చరిత్ర గురించి మనం తెలుసుకుంటే ప్రపంచంలో ఏ సమాజమైన తమ నాగరికత లేదా సంస్కృతి లేదా నైపుణ్యాలను భావితరాలకు అందించాలి అంటే విద్యా వ్యవస్థను ఒక సాధనంగా ఉండాలి. సో ఏ ప్రపంచమైనా ఒక నాగరికతను లేదా సంస్కృతిని నైపుణ్యాలను భావితరాలకు అందించాలంటే విద్య తప్పనిసరిగా ఉండాలి. విద్యా వ్యవస్థ సమాజంలో అంతర్భాగమై సమాజంలో ఉండే పాలక వర్గాల నిర్ణయాల ప్రభావం విద్యా వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే అండి. సో ఏ సమాజమైనా ప్రపంచంలో ఎటువంటి సమాజమైనా ఆ సమాజం యొక్క నాగరికతని కానీ సంస్కృతిని కానీ నైపుణ్యాలను కానీ భావితరాలకు అందించాలంటే విద్య ఒక సాధనంగా ఉంటుంది. అయితే ఆ విద్యా వ్యవస్థ కూడా ఆ సమాజంలో భాగమే కాబట్టి అప్పటి పాలక వర్గాల నిర్ణయాల మీద కూడా ఆ విద్యా వ్యవస్థ తప్పనిసరిగా ఆధారపడి ఉంటుంది. అయితే భారతదేశ చరిత్రలో చూస్తే ఆర్యుల కాలం నుండి విద్యా వ్యవస్థ ఉన్నట్లు మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి. భారతదేశానికి మొట్టమొదటి నాగరికత ఏంటంటే సింధు నాగరికత అయినప్పటికీ ఆ నాగరికతను అర్థం చేసుకోవడానికి వాంగ్మయ ఆధారాలు ఏవి కూడా మనకి లభించలేదు, లిఖిత ఆధారాలు ఏం పెద్దగా లభించలేదు. అయితే భారతదేశంలో చరిత్ర ప్రారంభం నుండి ఈ రోజు వరకు అనేక విద్యా విధానాలు అమల్లో ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనవి మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ది వైదిక విద్యా విధానం. వైదిక విద్యా విధానం అంటే ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం గురించి చూస్తాము. అలాగే బౌద్ధ జైన విద్యా విధానం ఎలా ఉండదు, అలాగే భారతదేశానికి చాలామంది ఇస్లాం రాజులు వచ్చారు కాబట్టి వాళ్ళ విద్యా విధానం కూడా తెలుసుకుంటాము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక విద్యా విధానం కూడా ఈ భారతదేశ విద్యా చరిత్రలో భాగంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా డిఎస్సి పరిధిలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశానికి ఆర్యుల రాక పూర్వమే అంటే 18వ శతాబ్దంలో జరిగింది ఆర్యుల రాక అనేది. ఆర్యులు ప్రారంభంలో సప్త సింధు ప్రాంతంలో నివసించారని, అయితే వారికి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండడం వలన వాళ్ళు పశు పోషకులు కావటం వల్ల గంగా సింధు మైదానంలో వారు విస్తరించి షోడశ జనపదాలను 16 ఏర్పాటు చేసుకున్నారని, ఆ విధంగా ఆర్యుల జీవనం కొనసాగిందని మనం చరిత్రలో తెలుసుకుంటూ ఉంటాము. అయితే ఆర్యుల కాలంలో వేదాలు రాయబడి ఉండడం వలన వారి కాలంలో బ్రాహ్మణ ఆధిక్యం ఉండడం వలన ఆ కాలంలో విద్యా విధానాన్ని వైదిక విద్యా విధానంగా వ్యవహరిస్తుంటారు. సో వైదిక విద్యా విధానంలో సమాజంలో చతుర్విధ వ్యవస్థ ఉండేది. వైదిక విద్యా విధానం అంటే ఆర్యుల కాలంలో ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి వేదకాలంలో ఉన్నటువంటి విద్యా విధానంలో చతుర్విధ వ్యవస్థ ఉండేది. అయితే మనువు రాసినటువంటి మనుస్మృతి గ్రంథంలో వ్యక్తుల పుట్టుక ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నాడు వ్యక్తుల్ని. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే బ్రహ్మ యొక్క తల నుండి పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులని, బ్రహ్మ యొక్క భుజములు గుండె నుండి పుట్టిన వాళ్ళందరూ కూడా క్షత్రియులని, పైభాగం నుండి పుట్టిన వాళ్ళు. అలాగే బ్రహ్మ యొక్క కాళ్ళ నుండి పుట్టిన వాళ్ళు వైశ్యులని, అలాగే బ్రహ్మ యొక్క పాదాల నుండి పుట్టిన వాళ్ళు శూద్రులని, ఇలాగా అప్పటి వర్ణ వ్యవస్థ 4 రకాలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా వర్ణించడం జరిగింది. ఎందులో అంటే మనువు రాసినటువంటి మనుస్మృతి అనే గ్రంథంలో ఇలా వర్ణించడం జరిగింది.
అయితే క్షత్రియ బ్రాహ్మణ వైశ్యులు ఈ ముగ్గురు కూడా అగ్రవర్ణాలుగా భావించి వారికి విద్యా అవకాశాలు ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. బ్రాహ్మణులు క్షత్రియులు అంటే తెలుసు రాజులు అని, బ్రాహ్మణులు అంటే పంతులు అని తెలుసు, అలాగే వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు అని తెలుసు, ఇలా శూద్రులు అంటే కాయ కష్టం పని చేసుకునే వాళ్ళు. అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అగ్రవర్ణాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి విద్యా అవకాశం వైదిక సమాజం కల్పించింది. శూద్రులు అనేవాళ్ళు నిమ్న జాతికి చెందిన వాళ్ళు, అంటే మనకి కింద పని చేసే వాళ్ళగా భావించి వాళ్ళకి విద్యను దూరం చేసేవారు. అందులో భాగంగానే కదా అప్పట్లో ఏకలవ్యుడు విద్యకు దూరం అయితే తన గురువుని ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసుకుని తన విద్యా విధానాన్ని నేర్చుకున్నాడు అర్జునుడి కాలంలో. మనం నేర్చుకుంటాం చరిత్ర ఇలాంటి విషయాలు. సరే, అగ్రవర్ణాలు వారు తమ జీవితంలో 4 దశలను పాటించేవారు. ఈ అగ్రవర్ణాలు విద్యా విధానం ఏమైతే ఉందో అందులో 4 దశలు పాటించేవారు. 1 బ్రహ్మచర్యము అని, 2 గృహస్థ ఆశ్రమం అని, 3 వానప్రస్థమం అని, 4 సన్యాసం అని. ఈ 4 రకాలైనటువంటి విద్యా విధానం ఆ రోజుల్లో అమల్లో ఉండేది. ఈ విద్యా అభ్యాసనానికి ఈ 4 రకాల పద్ధతులను అవలంబించేవారు. ఓకే, సో ఏంటంటే ఆ 4 ఏంటంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. సో వైదిక విధానంలో అగ్రవర్ణాల పిల్లలకు విద్యా అభ్యాసం ప్రారంభించడానికి ముందే ఏం చేశారు, ఒక క్రతువు నిర్వహించేవారు. ఆ క్రతువుని ఏమంటారంటే ఉపనయనము అనేవారు అనమాట. వైదిక విధానంలో అగ్రవర్ణాల పిల్లలకు విద్య అభ్యసించడానికి ప్రారంభించడానికి ముందు ఉపనయనము అనే ఒక క్రతువు నిర్వహించారు. ఇప్పుడు మనం అయితే విద్యాభ్యాసము చేయిస్తున్నాం ఫస్ట్ రోజు అని చెప్పేసి ఒక సరస్వతి పూజ ఇలాంటివన్నీ చేస్తాం కదా, అలా అనమాట వాళ్ళు కూడా. అలా ఉపనయనం పొందిన వారిని ఏమంటారంటే ద్విజులు అంటారన్నమాట. ద్విజులు ఉపనయనం పొందిన వాళ్ళు అంటే చదువుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు, అభ్యసనానికి ప్రారంభించడానికి రెడీగా ఉన్న వాళ్ళని, ఉపనయనం పొందిన వారిని ఏమంటారంటే ద్విజులు అంటారు. ఉపనయనం అనే పదానికి అర్థం ఏంటంటే దగ్గరకు చేర్చడం అనే అర్థం ఉంటుంది. ఉపనయన క్రతువు ద్వారా పిల్లలను గురువు వద్దకు చేర్చేవారనమాట. ఉపనయనం అంటే చేర్చడం అని అర్థం వస్తుంది. ఈ ఉపనయన క్రతువు బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు పూర్తయ్యాక, క్షత్రియులకైతే 10 సంవత్సరాలు పూర్తయ్యాక, వైశ్యులకైతే 12 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేసేవారు. అంటే వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టేవారు అంటే గురుకుల పాఠశాలకి ఎప్పుడు మొదలు పెట్టేవారంటే 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. ఇప్పుడు మన విద్యా విధానంలో అయితే అఫీషియల్గా అయితే 5+, ఇప్పుడు 6+ అని చెప్తున్నాం మనం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2023లో 2020లో 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. కానీ ఇప్పుడు కూడా 2 సంవత్సరాలకి ప్రీ ప్రైమరీ స్కూల్ అని, కిండర్ గార్డెన్స్ అని, నర్సరీ అని 2 సంవత్సరాలకే పిల్లల్ని ఇప్పుడు స్కూల్కి పంపించేస్తున్నాం. కానీ వేదకాలంలో బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, క్షత్రియులకైతే 10 సంవత్సరాలు పూర్తయ్యాక, వైశ్యులకైతే 12 సంవత్సరాలు పూర్తయ్యాక ఈ ఉపనయనం అంటే విద్యకు పంపించడానికి ఉపనయనం చేసేవారనమాట. అయితే విద్యార్థికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. మనం కూడా స్నాతకోత్సవం అని చెప్పి చేస్తున్నాం. డిగ్రీ పూర్తయిన తర్వాత విద్యార్థికి ఒక పట్టా చేతికిచ్చి స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను చేతికిస్తున్నాం కదా. అలానే అప్పుడు వేదకాలంలో 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సమవర్తన అనేటటువంటి ఉత్సవం చేసుకుని విద్యార్థి దశ ముగుస్తుందని చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు సమవర్తనలో భాగంగా గురువు శిశువుకు 2 మాటలు ఉపదేశిస్తాడు. సమవర్తన అంటే ఆ పట్టా ఇచ్చేటప్పుడు చదువు పూర్తయ్యేటప్పుడు గురువు 2 మాటలు చెప్తాడన్నమాట శిష్యుడికి. 1 ఎప్పుడూ సత్యాన్నే పలకమని, 2 నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పి చెప్తూ ఉంటా. ఆ 2 మాటలు గురువు గారు చెప్తారు ఎప్పుడు కూడా. 1 సత్యాన్నే పలుకు, 2 ఏంటంటే ఎప్పుడు నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పి 2 మాటలు ఎప్పుడు శిష్యులకి విద్యా విధానం పూర్తయిన తర్వాత చెప్తారు. ఎంత మంచి విద్యా విధానం కదండి. అసలు వాల్యూస్ ఈ రోజుల్లో ఉన్నాయి, అసలు లేవు కదా. విద్యా విధానంలో మోరల్ వాల్యూస్ దానికి అసలు పాత్ర లేదు. సరే చూద్దాం. ఇంకా వైదిక విద్యా విధానంలో చూస్తే
వైదిక విద్యా విధానంలో విద్యాభ్యాసం గురుకులాల్లో జరిగేదండి, గురుకులాలలో జరిగేది. అలాగే గురుకులాలు సమాజానికి దూరంగా అడవుల్లో నెలకొల్పబడి ఉండేవి. గురుకులాలు అనేవి సమాజానికి దూరంగా అడవుల్లో ఎక్కడో దూరంగా ఉండేవి. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లాగా ఎక్కడో దూరంగా ఉండేవి. అసలు వీళ్ళకి ఇంటికి దానికి సంబంధం లే. గురుకులాల్లో గురువు శిష్యులతో కలిసి జీవించడానికి వీలుగా కుటీరాలు నిర్మించబడి ఉండేవి. గురుకులాల్లో గురువు కూడా వాళ్ళతో పాటు ఉండేవారు. వేరే వెళ్ళి వేరే వచ్చేలా కాదు, అక్కడే ఉండిపోయేవారు గురువులు శిష్యులందరూ కూడా. గురుకులాలలో విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు శిష్యులకు స్నాతకోత్సవం, చెప్పానుగా, కాన్వకేషన్ నిర్వహించి ఇంటికి పంపేవారు. దాన్ని ఏమన్నాం మనం? సమవర్తన అన్నాం. సమవర్తన అంటే స్నాతకోత్సవం లేదా కాన్వకేషన్ నిర్వహించి ఇంటికి పంపేవారు. విద్యాభ్యాసం చేసేటప్పుడు శిష్యులు బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది. అంటే మీకు తెలుసు కదా బ్రహ్మచర్యం అంటే, బ్రహ్మచర్యం బ్యాచులర్గా ఉండాలన్నమాట. వేద విద్యా విధానంలో లక్ష్యాలు, అసలు విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో మోక్ష సాధన, 1 విద్యా లక్ష్యాలు ఏంటంటే మోక్ష సాధన, 2 శీల నిర్మాణము, 3 సాంఘిక నైతిక విలువలను పెంపొందించడము, 4 సంస్కృతి నాగరికతలను తెలియపరచడము అనేటటువంటి విద్యా లక్ష్యాలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు విద్యా లక్ష్యాలు వేరుగా ఉండేవి, అప్పుడు విద్యా లక్ష్యాలు వేరుగా ఉండేవి. సో బోధనా పద్ధతి, టీచింగ్ మెథడ్స్ ఏమున్నాయంటే వేద విద్యా విధానంలో బోధన వాచక పద్ధతిలో ఉండేది. వాచక పద్ధతి అంటే శ్రవణం చేయటం, మననం చేయటం, నిధి ధ్యానం అనే 3 ఉపదశలు ఉండేవి. అంటే ముందు వినాలి గురువుగారు చెప్పింది విన్న తర్వాత దాన్ని పదే మననం చేసుకోవాలి. మననం చేసుకుని దాన్ని మళ్ళీ బయటకు చెప్పాలి. ఇలా 3 దశలు ఉండేవి. దాన్నే వాచక దశలో 3 విధానాలు ఏంటంటే, బోధన పద్ధతి ఏంటంటే వాచక పద్ధతి. బోధన వాచక పద్ధతిలో జరిగేది. వాచక పద్ధతిలో శ్రవణము, మననము, నిధి ధ్యానము అని 3 ఉపదశలు ఉండేవన్నమాట. అసలు బోధన మాధ్యమం ఏంటి, ఏ భాషలో ఉండేది విద్యా విధానం అంటే, వేద విద్యా విధానం బోధన అంతా కూడా సంస్కృత భాషలో జరిగేది. సంస్కృతంలో విద్యా విధానం చెప్పేవారు. మరి బోధన అంశాలు ఏంటి అంటే, కరిక్యులం ఏముంది అంటే వేదాల గురించి ఆ రోజుల్లో చెప్పేవారు, ఉపనిషత్తుల గురించి చెప్పేవారు, అరణ్యకాల గురించి, అలాగే పురాణాలు, వ్యాకరణము, తర్కశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, రేఖాగణితము, బీజగణితం, ఇవన్నీ కూడా ఈ 8 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వచ్చినంత వరకు ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవారు అన్నమాట. మరి ఆ రోజుల్లో స్త్రీకి ఏమైనా విద్యా విధానం ఉందా అని తెలుసుకుంటే, స్త్రీ విద్య ఎప్పుడు స్టార్ట్ అయిందంటే తొలి వేద కాలంలో అగ్రవర్ణాల ఆడపిల్లలకు మగవారితో సమానంగా ఉపనయనం సంస్కారం ఉండేది. అప్పట్లో తొలి వేద కాలంలో అగ్రవర్ణాల పిల్లలకు మాత్రం మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలకి ఉపనయనం చేసేవారు. ఆడపిల్లలు కూడా విద్యాభ్యాసం చేసేవారు. తొలి వేద సాహిత్యంలో ఎవరు ఉన్నారంటే మైత్రేయి గారు కానీ, గార్కి వంటి స్త్రీలకు ప్రముఖ స్థానం ఆ రోజుల్లో ఉండేది. ఇంకా మలివేద కాలంలో చూస్తే మనుస్మృతి అనే గ్రంథము ఆడవారికి స్వేచ్ఛ నిరాకరించడం వలన ఆడవారు విద్యకు దూరం అయ్యారు. ఆ రోజుల్లోనే మనుస్మృతిలో అనే గ్రంథం ఆడవారికి స్వేచ్ఛ నిరాకరించడం వలన ఆడవారు స్వేచ్ఛకు ఆ రోజుల్లోనే దూరం అయ్యారు. ఇంకా గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండేది చూస్తే, ఆ రోజుల్లో వేదకాలంలో భారతదేశంలో వైదిక విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. గురువుకు శిష్యులు శుశ్రూషలు చేసి గురువును మెప్పించి విద్యాభ్యాసం చేశారు. అంటే గురువుకు శిష్యులు సపరివర్యలు అన్ని సేవలు చేస్తూ గురువును మెప్పించి ఆ విధంగా విద్యాభ్యాసం చేసేవారు. అయితే ఇంకా గురువులు విద్యాబోధనకు చేసినందుకు గాను ఏ విధమైన బోధన రుసుము తీసుకునేవారైతే కాదు. ఇప్పట్లాగా టీచింగ్ చేసేందుకు డబ్బులు కానీ లేదంటే శాలరీస్ కానీ ఏమీ తీసుకునేవారు కాదు. విద్యాభ్యాసం పూర్తయ్యాక మాత్రం గురువులు గురుదక్షిణ కొంచెం చెల్లించాల్సి ఉంది. అంటే 18 ఇయర్స్ పూర్తయిన తర్వాత వాళ్ళు గురుదక్షిణ చెల్లించాల్సి వస్తుందన్నమాట. మానిటోరియల్
విధానం కూడా నైతిక విద్యా విధానంలో ఉండదు. మానిటోరియల్ విద్యా విధానం కూడా నైతిక విద్యా విధానంలో అమల్లో ఉండదు. మానిటోరియల్ విద్యా విధానం అంటే ఏంటంటే ఒక ప్రతిభావంత మానిటరింగ్ అంటే ఒక లీడర్ చూడాలి క్లాస్ మొత్తాన్ని. అంటే ప్రతిభావంతుడైన శిష్యుడు ఆ గురుకులంలోని ఇతర శిష్యులకు బోధన చేయడం అనమాట. ఇప్పుడు కూడా మనం టీచర్ లేనప్పుడు లేదా టీచర్ ఏదైనా పని ఉండేటప్పుడు లీడర్ని మానిటరింగ్ చేయడానికి ఒక లీడర్ని పెడుతున్నాం కదా, ఆ మానిటరింగ్ విద్యా విధానం ఆ రోజుల్లోనే ఉండేదన్నమాట. అంటే ప్రతిభావంతుడైనటువంటి శిష్యుడు ఎవరైనా ఉంటే అతను మిగతా పిల్లలకి బోధన చేస్తూ ఉండేవారు. ఇంకా స్త్రీ విద్య నిషేధించడం వల్ల, శూద్రులకు విద్యను నిషేధించడం వల్ల, కష్టమైన సంస్కృత భాషలో బోధన చేయటం వల్ల వైదిక విద్యా విధానం ఉన్నత స్థాయికి ఎదగలేకపోయింది ఆ రోజుల్లో. సో వైదిక విద్యా విధానం ఎందుకు వెనకబడిపోయింది, ఎదగలేకపోయింది అంటే స్త్రీలకు విద్యా విధానం లేదు, శూద్రులకు అసలు అగ్రవర్ణాలకే మాత్రమే ఉండేది, నిమ్న వర్గాల ప్రజలకు విద్యా విధానం అందుబాటులో లేదు. ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా నేర్చుకుందాము అన్నా సరే సంస్కృత భాష చాలా కష్టంగా ఉండడం వలన ఈ విద్యా విధానం సరైన స్థాయికి ఎదగలేకపోయింది. ఇది వైదిక సమాజంలో విద్యా విధానం గురించి తెలుసుకున్నాం. ఇంకా రెండవది, మన భారతదేశంలో బౌద్ధ జైన విద్యా విధానం ఏ విధంగా ఉండేది తెలుసుకుందాం. బౌద్ధ జైన విద్యా విధానం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి వైదిక మతంలో బ్రాహ్మణుల ఆధిక్యత వల్ల క్షత్రియులైన బ్రాహ్మణులు, బౌద్ధుడు, వర్ధమాన మహావీరుడు బౌద్ధ జైన మతాలను ప్రవచించారన్నమాట. అంటే వైదిక విధానంలో బ్రాహ్మణులు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేవారు. రాజుల మీద కూడా భయపెట్టేవారు, ఈ యుద్ధం చేయాలి లేకపోతే యుద్ధంలో ఓడిపోతావు ఇలా అలా అని చెప్పేసి బ్రాహ్మణులు మొత్తం వైదిక మతంలో ఆధిక్యత ప్రవర్తించేవారు. ఇవి కొంతమంది క్షత్రియులు వాళ్ళకి ఇవి నచ్చక బయటికి వచ్చి వేరే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కోసం బౌద్ధుడు, వర్ధమాన మహావీరులు జైన మతాలను బౌద్ధ జైన మతాలను ప్రచారం చేస్తారని మనకు తెలుసు, చరిత్రలో నేర్చుకున్నాం కూడా. సో బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించిన కాలంలో అమల్లో ఉన్న విద్యా విధానాన్ని బౌద్ధ జైన విద్యా విధానం అంటారు. బౌద్ధ జైన విద్యా విధానం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు సగం 2వ శతాబ్దం వరకు కొనసాగింది. బౌద్ధ జైన విద్యా విధానం ప్రారంభంలో అన్ని వర్గాల వారికి, ఇందులో స్పెషల్ ఏంటంటే అన్ని వర్గాల వారికి విద్యను అభ్యసించే అవకాశం ఉండేది. స్త్రీలకు కానీ నిమ్న వర్గాలకు కానీ అందరికీ విద్యా విధానం అవలంబించవచ్చు దీంట్లో. సో విద్యాభ్యాసం ప్రారంభించడానికి ముందు షడ్భజ లేదా ప్రభాజ్య అంటే ప్రతిజ్ఞ అనే ఒక ఉత్సవం నిర్వహించేవారు వీళ్ళు. ఈ ఉత్సవంలో 8 సంవత్సరాలు పూర్తయ్యాక నిర్వహించబడేది. అంటే విద్య ఎవరైనా అక్కడైతే ఉపనయనం చేసేవారు, వీళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసేవారు అనమాట. దీన్నే ప్రతిజ్ఞ అంటారు. ఇది 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విద్యాభ్యాసం ఈ బౌద్ధ జైన విధానంలో స్థాపించబడింది. ప్రతిజ్ఞ ఉత్సవం తర్వాత పిల్లలను మఠాలు లేదా ఆశ్రమాలకు పంపేవారు. మఠాలు లేక ఆశ్రమాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి అప్పుడు. ఇప్పుడున్న శంకర మఠం అని లేదంటే మఠాలు ఉన్నాయి కదా, అప్పట్లో మఠాలు అనేవి విద్యా కేంద్రాలుగా ఉండేవి అన్నమాట. ఇప్పుడు కూడా విశాఖపట్నం శంకర మఠం దగ్గర విద్యా విధానం నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి, అంటే మంత్రాలు ఇవన్నీ నేర్పిస్తుంటారు వైదిక సంబంధం. సో ఆశ్రమాలు లేదా మఠాలలో 12 సంవత్సరాల పాటు 8 సంవత్సరాల్లో జాయిన్ అయిన విద్యార్థి 12 సంవత్సరాల పాటు విద్యా విధానం అభ్యసించాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువులు స్నాతకోత్సవం అంటే కాన్వకేషన్ నిర్వహించి శిష్యుల్ని ఇంటికి పంపించేవారు. కాన్వకేషన్ కార్యోత్సవంలో ఎవరైనా గురువుగా మారాలని అనుకుంటే వారికి ఉపసంపద ఉత్సవం నిర్వహించి సన్యాసం స్వీకరించేవారు వాళ్ళు. అంటే స్నాతకోత్సవంలో ఎవరైనా సరే టీచర్గా మారాలనుకుంటే వాళ్ళకి ఉపసదస్సు లేదా ఉపసంపద అనే ఉత్సవం నిర్వహించి సన్యాసం ఇచ్చి ఆశ్రమంలోకి టీచర్గా తీసుకున్నారు. ఇప్పుడైతే ఒక డిఎస్సి పరీక్ష పెట్టి టెట్ డిఎస్సి పరీక్షలు పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి ఇండక్టివ్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు టీచింగ్ ఇస్తున్నారు, టీచింగ్ ఉద్యోగం ఇస్తున్నారు. అప్పుడు అలా కాదు, కోర్సు పూర్తయిన వెంటనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉపనయనం తీసుకుని సన్యాసం స్వీకరించి మఠాల్లో చేరిపోవచ్చు ఒక టీచర్గా. సన్యాసం తీసుకున్న విద్యార్థులు 10 సంవత్సరాల పాటు మత తాత్విక సంబంధ విషయాలు, ప్రాపంచిక విషయాలు, ఆరోగ్య సంబంధ విషయాలు నేర్చుకుని బోధనలో నైపుణ్యాలు సంతరించుకుని ఆ తర్వాత ఆచార్యునిగా మారేవారు. చూసారండి,
10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు విద్యా విధానం నేర్చుకున్న తర్వాత టీచర్గా మారాలి అనుకుంటే ముందు ఉపసదస్సు చేయాలి, అందులో సన్యాసంగా స్వీకరించాలి. రెండోది ఇంకో 10 సంవత్సరాలు సిలబస్ నేర్చుకోవాలి, ట్రైనింగ్ అవ్వాలి. అంటే మనం బిఎడ్, డిఎడ్, బీపీఈటీ ట్రైనింగ్ అవుతున్నాం కదండి. ఇలాగా మనం 2 సంవత్సరాలు 1 సంవత్సరం ట్రైనింగ్ అవుతున్నాం. వాళ్ళు 10 ఇయర్స్ ట్రైనింగ్ అవ్వాలంట. ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారంటే ప్రాపంచిక విషయాలు, మతతాత్విక విషయాలు, ఆరోగ్య సంబంధ విషయాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు వారిని ఆచార్యులుగా జాయిన్ చేసుకునేవారు. ఓకే, అప్పట్లో బోధన లక్ష్యాలు ఎలా ఉండేవి అంటే బోధన జ్ఞానార్జన, శీల నిర్మాణము, సాంఘిక నైతిక విలువలను పెంపొందించుకోవడము, సంస్కృతి నాగరికతలను తెలియపరచడము, ఇవన్నీ కూడా బోధన లక్ష్యాలుగా ఉండేవి. బోధనా పద్ధతి ఇక్కడ కూడా వాచక చర్చా పద్ధతులు, ఇక్కడ చర్చా పద్ధతి ఒకరికొకరు మాట్లాడుకోవడం వాచక చర్చా పద్ధతిలో జరిగేది. చర్చా పద్ధతి వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు సత్యాన్వేషణకు అవకాశం, ఇది తప్పు ఇది రైటు అని తెలుసుకోవడం, చర్చించడం వల్ల సత్యాన్వేషణకు అవకాశం దొరికేది. మరి బోధనా మాధ్యమము వైదిక విధానంలో అయితే సంస్కృతంలో ఉండేది. ఇక్కడ బోధనా మాధ్యమం ఏంటంటే నాటి ప్రజలు భాష అయినటువంటి ప్రాకృత భాష, అందరికీ అందుబాటులో ఉన్నట్టు ప్రాకృత భాషలో బోధన జరిగేది. మఠాల్లో మొదటి 10 సంవత్సరాలు కూడా పాలి సంస్కృత భాషలు కూడా నిర్వహించేవారు. అయితే బోధన అంశాలు ఏంటి, ఏమి నేర్పించేవారు, సిలబస్ ఏమిటి అంటే మత తాత్విక విధానాలు, అష్టాంగ మార్గము, గణితము, రాజనీతి శాస్త్రము, అలాగే సంస్కృతము, సాహిత్యము, కళలు, వ్యాకరణము, జ్యోతిష్యము, ఆయుర్వేదము, ఉదరకోశ శస్త్రచికిత్స వంటివి అన్నీ కూడా బోధించేవారు. ఇంకా అడ్వాన్స్డ్గా అన్నీ చాలా నేర్పించేవారు వీళ్ళన్నీ కూడా. మరి ఇక ఇప్పట్లో బౌద్ధ జైన విధానంలో స్త్రీ విద్య ఏ విధంగా ఉందంటే ప్రారంభంలో స్త్రీలకు విద్యా అవకాశం ఉండేది. మఠాలలో సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలు జరగడం వల్ల, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం వల్ల స్వయంగా బుద్ధుడే మఠాల్లోకి స్త్రీలను ప్రవేశించడాన్ని నిషేధించాడనమాట. కానీ బుద్ధుడి శిష్యుడైన ఆనందుడు బుద్ధుని అనుమతితో 500 మంది స్త్రీలకు కఠినమైన నియమ నిబంధనల మధ్య విద్యను అందించినట్లు మనకి చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. మరి బౌద్ధ కేంద్రాలు, బౌద్ధ విద్యా కేంద్రాలు ఏంటంటే ఆనాటి బౌద్ధ విద్యా కేంద్రాల్లో తక్షశిల, నలంద, నాగార్జునకొండ, వల్లభి, విక్రమశిల మొదలైనవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా మనకి తక్షశిల, నలంద యూనివర్సిటీలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవని మనం తెలుసుకుంటుంటాం. ఇవన్నీ కూడా బౌద్ధ జైన మత కేంద్రాలు అనమాట. అయితే గురు శిష్యుల సంబంధం చూస్తే ఎలా ఉండేది ఆ రోజుల్లో అంటే గురు శిష్యుల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. అలాగే గురు శిష్యులు మఠాలు ఆశ్రమంలో కలిసి నివసించేవారు, ఒకే దగ్గర నివసించేవారు. అయితే బౌద్ధ జైన విద్యా విధానంలో గురువులను ఆచార్యుడు అని, శిష్యుణ్ణి సమనేరు అని పిలిచేవారు. ఇంకా మూడవది ఇస్లాం విద్యా విధానం. ఇస్లాం విద్యా విధానం చూసుకుంటే ఇది క్రీస్తు శకం 712లో స్టార్ట్ అయింది. మొట్టమొదట భారతదేశంపై అరబ్బుల దాడి జరిగింది కదా 1712లో. అప్పటి నుండి ముస్లిం భారతదేశానికి వెళ్ళడం ప్రారంభమైంది. అప్పటి మహమ్మద్ గోరి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన భారతదేశంలో చేశాడనమాట 13వ శతాబ్దంలో. ఆ 13వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం కొనసాగింది. ఈ కాలంలో అమలు ఉన్న విద్యా విధానాన్ని ఇస్లాం విద్యా విధానం అంటారు. అంటే క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఇస్లాం సామ్రాజ్యం జరిగింది కాబట్టి ఆ టైంలో జరిగినటువంటి విద్యా విధానాన్నే ఇస్లాం విద్యా విధానం అంటారు. అయితే మహమ్మద్ గోరి పాఠశాలలు, గ్రంథాలయాలు, మసీదులు విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇస్లాం విద్యా విధానానికి బీజం వేశాడు అని చెప్పుకోవచ్చు. మహమ్మద్ ఖిల్జీ కాలంలో ఇస్లాం విద్యా విధానం కొంతవరకు కుంటుపడినప్పటికీ సికిందర్ లోడి కాలంలో తిరిగి పునరుత్తేజాన్ని పొందింది. సికిందర్ లోడి పారసిక భాషలో విద్య అభ్యసించినప్పటికీ హిందువులకు సైతం తన సామ్రాజ్యంలో ఉన్నత పదవులను కేటాయించారన్నమాట. ఈ సంఘటన వల్ల హిందువులు సైతం ఇస్లాం విద్యా విధానం పట్ల ఆకర్షితులయ్యారు.
అయితే మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బరు తన పరిపాలనా కాలంలో మతపరమైన సహనం కలిగి ఉండి ఇస్లాం విద్యా విధానం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారకుడయ్యాడు. అక్బర్ సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణం, మహాభారతం, అథర్వణ వేదం, లీలావతి గణితం ఇలాంటి అన్నిటిని కూడా పార్సీ భాషలో అంటే వాళ్ళ సొంత భాషలో లౌకిక విద్యను మార్చేసుకున్నారనమాట. అనుదించి లౌకిక విద్యను ప్రోత్సహించారు. అసలు ఇస్లాం విద్యా విధానం పిల్లలు 4 సంవత్సరాలు పూర్తయ్యి 4వ రోజు రాగానే బిస్మిల్లా అనే ఉత్సవం చేసేవారు. వీళ్ళు బిస్మిల్లా అనే ఉత్సవం చేసేవారు. 4 సంవత్సరాలు 4 రోజులు పూర్తయ్యేసరికి బిస్మిల్లా అనే ఉత్సవం పూర్తి పాఠశాలకు పంపేవారు అనమాట. ఇదే బాలికల విషయంలో అయితే జార్జీ ఫానీ అని అంటారు బాలికలని బిస్మిల్లాకైతే. అయితే ఇస్లాం విద్యా విధానంలో పాఠశాలలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ముక్తాబ్, 2 మదర్సా, 3 మదర్సా ఐలా. సో విద్యా పాఠశాలలు 3 రకాలు. మనం ఇప్పుడు అంటున్నాం కదండి, ప్రైమరీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాల. అండ్ అలాగే అప్పట్లో ఇస్లాం విద్యా విధానంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. ఒకటి ముక్తాబ్, 2 మదర్సా, 3 మదర్సా ఐలా. సో ముక్తాబ్ అంటే ప్రాథమిక విద్యా కేంద్రం. ఇక్కడ ముక్తాబ్ అనే పదము కుతుబ్ అనేటటువంటి అరబిక్ భాష నుండి వచ్చింది. కుతుబ్ అంటే పదానికి రాయడము, నేర్పే పదము అని అర్థం అనమాట. కుతుబ్ అంటే ఒక పదాన్ని రాయడం నేర్పే ప్రదేశము అని అర్థం అనమాట. ముక్తాబు మసీదులకు అనుబంధంగా ఉండేవి. ప్రాథమిక విద్యా కేంద్రాలు మసీదులకు అనుబంధంగా ఉండేవి. మౌల్వీ గుర్తుపెట్టుకోండి, మౌల్వీ అనేటటువంటి బోధకుడు ముక్తాబుల్లో విద్యా బోధన చేసేవాడు. భక్తులు ఇచ్చే విరాళాలపై ఆధారపడి ఈ మౌల్వీ అనే అతను అంటే ఆ టీచరు ప్రాథమిక విద్యా విధానంలో ఉన్నటువంటి ముక్తాబ్ అనేటటువంటి ప్రాథమిక విద్యా టీచర్ మౌల్వీ జీవించేవాడు అనమాట, భక్తులు ఇచ్చే విరాళాలను బట్టి. ముక్తాబుల్లో అందుకే ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. ముక్తాబుల్లో అరబిక్, పారసీక భాషలు చదవడం కానీ రాయడం కానీ నేర్పించేవారు. అంకగణితం కొంతవరకు నేర్పేవారు. ఖురాన్లోని కొన్ని శ్లోకాలను వల్లె వేయించేవారు వీళ్ళు. మరి ఇస్లాం విద్యా విధానంలో బోధన లక్ష్యాలు ఏమున్నాయంటే ఖురాన్పై అవగాహన కల్పించాలంట, అలాగే ఇస్లాం న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించడం, సాంఘిక నైతిక విలువలను పెంపొందించడం, శీల నిర్మాణము, ఇస్లాం రాజ్య పటిష్టానికి కావలసినటువంటి రాజకీయ శక్తిని తయారు చేయడం, విజ్ఞానం సంపాదించడం, ముస్లిం మతాన్ని వ్యాపింపచేయడం, పరలోక ప్రాప్తికి సిద్ధింపచేయడం, ఇలాంటివి ఇస్లాం విద్యా బోధన లక్ష్యాలుగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి బోధనా పద్ధతి ఏంటి, టీచింగ్ మెథడ్ ఏంటంటే ముక్తాబ్లలో వాచక పద్ధతి వాడేవారు. ముక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలలో నోటితో చెప్పేవారు మనం. అయితే మదర్సాలలో ప్రశ్నోత్తర, చర్చ, ఉపన్యాస పద్ధతి వాడుకలో ఉండేది. ప్రశ్నోత్తర, చర్చ, ఉపన్యాస పద్ధతులు వాడుకలో ఉండే హయ్యర్ క్లాసెస్లో, ప్రాథమికోన్నత తరగతిలో. ఇక బోధనా మాధ్యమం ఏ భాషలో వీళ్ళు బోధించేవారు అంటే పారసీక భాషలో కానీ అరబిక్ భాషల్లో కానీ బోధన జరిగేది. మరి అక్బర్ పాలనా కాలంలో సంస్కృత భాషను అభ్యసించే అవకాశం కూడా ఉండేది. హిందూ ముస్లిం సంస్కృతుల కలయిక వలన ఉర్దూ భాష ఆవిర్భవించింది అని చెప్పొచ్చు. హిందూ ముస్లింల సంస్కృతి వలన ఉర్దూ భాష ఆవిర్భవించింది. మరి స్త్రీలకు ఏ విధంగా విధానం ఉండేది అంటే ముస్లిం పాలనలో ఇస్లాం స్త్రీలు పర్దాను విధానాన్ని పాటించడం వల్ల విద్యకు దూరం అయ్యారు. పర్దా విధానం అంటే ఇలా ఆ విధానం పాటించడం వల్ల విద్యకు దూరం అయ్యారు. నగర ప్రాంతాల్లో నివసించే ముస్లిం స్త్రీలు ముక్తాబుల్లో కొంతవరకు ప్రాథమిక విద్యను అభ్యసించేవారు. ఉన్నత వర్గాల ముస్లిం స్త్రీలు ఇంట్లోనే విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉండేదన్నమాట. ఇక్కడ కూడా స్త్రీలకు కొన్ని ఆంక్షలు అనేవి విద్యా విధానంలో ఉండేవి, ముస్లిం విద్యా విధానంలో కూడా. అయితే బోధన అంశాలు ఏంటి, ఏం బోధించేవారు, సిలబస్ ఏంటంటే ఖురాన్పై అవగాహన కల్పించడం, ఇస్లాం న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించడం, రాజనీతి శాస్త్రము, న్యాయశాస్త్రము, భూగోళ శాస్త్రము, చరిత్ర, సాహిత్యము, వ్యాకరణము, జ్యోతిష్యము, సూఫీ మతం గురించి, యునానీ వైద్యం గురించి, ఇలాహీ వేదాంతం గురించి, తాబీ భౌతిక శాస్త్రం గురించి, రియాబీ అనే గణితం లాంటివి వీళ్ళ సిలబస్లో భాగంగా ఉండేవి. అయితే భారతదేశంలో దియోబంద్, లక్నోలోని మదర్సాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయన్నమాట. అయితే గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే గురు శిష్యుల సంబంధం ఎప్పట్లాగానే తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. బోధకులు మదర్సాలలో శిష్యుల
వసతి గృహాల్లోనే నివసించేవారు టీచర్స్. వైదిక విద్యా విధానం వల్లే మానిటోరియం విధానం అంటే లీడర్ని పెట్టి విద్యా విధానం కొనసాగించడం కూడా ఇందులో ఉండేది. ఓకే అండి, ఈ రోజుతో ఈ క్లాస్ ఇక్కడ కాపుదాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే బ్రిటిష్ వారి పాలనలో భారత విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, కమిషన్లు, కమిటీల గురించి పార్ట్ 3 విద్యా దృక్పథాలు అనేటటువంటి చాప్టర్లో మనం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేస్తూ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ మెటీరియల్ మీరు ఉపయోగించుకునే డిఎస్సి ద్వారా మంచి ఉద్యోగాలు, మంచి ప్లేస్లో ఉద్యోగం పొందాలన్న ఆశతో ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది, గమనించగలరు.